అడిగాడు. అలా ఒకసారి ఊరికి వెళ్లేందుకు ఎల్బీ నగర్ లో బస్ స్టాప్ లో వెయిట్ చేయగా అక్కడికి సునీత అనే ఒక అమ్మాయి వచ్చి ప్రసాద్ ని పరిచయం చేసుకుంటూ తను జబర్దస్త్ మిస్ అవ్వకుండా చూస్తానని, మీ స్కిట్స్ చాలా బాగుంటాయని చెప్పడంతో ప్రసాద్ తన నెంబర్ ని అడుగుతూ తనని పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్ గా అడగ్గా అందుకు షాక్ కి గురైన సునీత ఏమీ మాట్లాడకుండా మా అమ్మ నాన్నతో చెప్పి ఫోన్ చేస్తానని నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయింది. అలా కొన్నాళ్ళు వీరిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు కలుస్తుండడంతో ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలకి చెప్పగా అందుకు వారు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకొని ఎంగేజ్మెంట్ ని పూర్తి చేశారు. ఇదిలా ఉంటే ఒకసారి సునీత జబర్దస్త్ ప్రోగ్రాం చూసేందుకు వెళ్ళగా అక్కడ ప్రసాద్ కి ముక్కు నోరు నుండి రక్తం రావడంతో భయపడిపోయిన సునీత ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు తనకి కిడ్నీ సమస్య ఉందని, తన పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పడంతో ఈ విషయం సునీత ఇంట్లో తెలిసి పంచుప్రసాద్ ని పెళ్లి చేసుకోవద్దని, పంచుప్రసాద్ తల్లి సునీతతో పెళ్లిని క్యాన్సిల్ చేయమని చెప్పగా సునీత నేరుగా ప్రసాద్ ని కలిసి ఇదే విషయం చెప్పడం